ఈరోజు ఎంత వర్స్ట్ డే అంటే లెగడంతోనే వన్నట్టు ఫీవర్‌తో లేచాను. వెంటనే ఇంక బ్రేక్‌ఫాస్ట్ చేసి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడుకున్నాను. ఇక లెగిచేసరికి 1 అయింది. ఇక లెగిసిన వెంటనే చెమట్లు ఒళ్ళంతా టాబ్లెట్స్ ఏసేసుకున్నా కదా! పవర్‌కి తగ్గిపోయింది. అండ్ ఆ తర్వాత వేడి వేడిగా దాన్ని తినాలనిపించింది. మనకి జ్వరం వచ్చినప్పుడే కదా! ఇలా చికెన్ బిర్యానీలు, చికెను వేడి వేడిగా లేకపోతే ఆవకాయ ఇలా కలుపుకొని తినాలనిపిస్తది కదా అన్నంలో. కానీ వీటన్నిటికన్నా బెటర్ మా అమ్మ చెప్పింది టమాటా రైస్ అయితే కొంచెం బెస్ట్. కొంచెం కారం కారంగా. వీటన్నింటికన్నా ఇది బెస్ట్ అనిపించిందనమాట. సో, వెంటనే అదైతే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ ఇలాంటి టైంలోనే కదా మనకు అనిపించింది మనం అన్నీ వదిలేసుకొని జాబ్ చేసుకోవడానికి బయటకొచ్చినప్పుడు, ఫీవర్ వస్తేనో లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడే తెలుస్తుంది కదా అమ్మ వాల్యూ ఏంటి అని చెప్పేసి. అదే ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, అమ్మ కావాల్సినవన్నీ మనకి తీసుకొచ్చి మన చేతికి ఇచ్చి చక్కగా తినమ్మా అని చెప్పి జ్వరం తగ్గేదాకా మనతో పాటే ఉండి మన దగ్గరే ఉండి అన్నీ చూసుకుంటారు కదా అమ్మ అయితే. నేనైతే ఈరోజు మా అమ్మని చాలా మిస్ అయ్యాను. పక్కన ఉంటే అమ్మ బాగుండు అన్న ఫీలింగ్ మాత్రం చాలా వచ్చింది. ఇలా మీకు కూడా ఎప్పుడన్నా అనిపిస్తుందా? మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక టమాటా రైస్ విషయానికి వస్తే వేడి వేడిగా తినేసరికి గొంతు నొప్పి కూడా తగ్గిపోయింది. సో అంతే ఈ రోజుకైతే ఈ వీడియో.